శాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు 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 అంటే ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు. అతడు అంటే ఎవరు? పాపుల మార్గమున నిలువని వారు. అతడు అంటే ఎవరు? అపహాసకులు కూర్చుండే చోట కూర్చునేవారు. అతడు అంటే ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివార అంటే రాత్రి పగలు ఆదివారం ఆరాధనలో, రాత్రి ఆల్ నైట్లో, దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు. అతడు అతడు అంటే ఈ పని చేసేవాడు, ఇలా చేసేవాడు. అతడు నీటి కాలువను యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా చెట్టు వలె ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడతారు. పచ్చ చెట్టు గురించి మనందరికీ తెలుసు. ఎండిపోయిన చెట్టు కింద ఏ వ్యక్తి నిలబడడు. ఎండిపోయిన చెట్టు కింద నిలబడితే ఏం కొడుతుంది? ఎండ కొడుతుంది. పచ్చని చెట్టు ఏం చేస్తుంది అంటే ఎండగల వచ్చేటోళ్లకు నీడనిస్తుంది. పచ్చని చెట్టు ఏం చేస్తుంది అంటే పక్షులకు నివాసమునిస్తుంది, గూటి పెట్టుకోవడానికి స్థలము దొరుకుతుంది. చెట్టు మీద పచ్చటి ఆకులు బాగున్నాయనుకోండి, కొమ్మల దగ్గర ఉన్నాయనుకోండి, దాని మీద ఏం చేస్తుంది? పిట్టె కానీ పక్షి కానీ గూడు పెట్టుకుంటుంది. గూడు పెడుతుంది, గుడ్లు పెడుతుంది, పిల్లలను చేస్తుంది, అంటే విస్తరింపజేస్తుంది. మంచిగా అర్థం చేసుకోండి. ఆ పచ్చని చెట్టు చేసేది ఏంటంటే మనుషులకు నీడనిస్తుంది, పక్షులకు గూళ్ళకు స్థలం ఇస్తుంది. అంతేకాదు ఆ పచ్చని చెట్టు ఏం చేస్తుంది అంటే ఫలాలు ఇస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? ఫలాలు. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి పండు కాసింది అనుకోండి, చిలుకలు తింటాయి, మనుషులు తింటారు. అంటే పక్షులకు ఆహారం ఇస్తుంది పచ్చని చెట్టు, మనుషులకు కూడా ఆహారము ఇస్తుంది. ఈ పచ్చని చెట్టు అలాగున ఎన్నో రకాలుగా మేలుకరంగా ఉంటుంది. వచ్చేటోళ్ళు ఇంకా అంతేకాదు, గొర్రెలను కూడా ఎండాకాలం దేని కిందకి తోలిస్తారు? చెట్టు కిందికి. ఎడ్లను చెట్టు కిందికి, బర్రెలను ఎండాకాలం వచ్చిందంటే ఎడ్లను చెట్టు కింద కట్టేస్తారమ్మా, ఎండ కట్టేస్తారా? అంటే చెట్టు ఇంత మేలు చేస్తా అన్నట్టు. ఈ చెట్టుకు ఎవరిని పోల్చిందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు, పాపుల మార్గంలో నిలవని వారు, అపాసకులు కూర్చుండే చోట కూర్చొని వారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవారు, దివరాత్రం ధ్యానించేవారు, ఆనందించేవారు ఇలాగ ఉంటారు. ఎలా ఉంటారు అంటే చెట్టు వాళ్ళే ఉంటారు. ఆ చెట్టు పని ఏంటంటే ఇతరులకు మేలు చేస్తుంది, ఇతరులకు సహాయము. ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలాలు ఇచ్చి అనేకులకు సహాయము చేస్తున్నది, అనేకులకు మేలు చేస్తున్నది, అనేకులకు దీవెన కలిగిస్తున్నది. ఈ పచ్చని చెట్టు అనేకులకు ఎంత మేలుకరంగా ఉంటుందో దేవుని వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తిని దేవుడు ఎట్లా ఉంచుతాడు తెలుసా? పచ్చని చెట్టు వల్లే ఉంచుతాడు, ఫలాలించే చెట్టు వల్లే ఉంటాడు. ఆ పచ్చని చెట్టు వల్లే, ఫలాలించే చెట్టు వల్లే ఎప్పుడైతే ఉంటాడో ఆ వ్యక్తి, ఆ చెట్టు అనేకులకు గుర్తుకొస్తుంది. గుర్తుకురాదా? మేము మెదక్ నుంచి ఇట్లా వస్తుంటే కడీలబాయి ఇక్కడ ఈ చర్చికి బెందరు తీసుకెళ్ళడం పోయినప్పుడు ఎండాకాలం అయిపోయింది, వానకాలం వచ్చింది. ఆ కాయ ఆడదక్కిందో ఏమో ఒకటి. ఇంచుమించు జూన్ జూలైలో మేము అక్కడ ట్రాక్టర్ మీద బెందరు వేసుకొని వస్తున్నాము. ఆ పండు, మామిడి పండు కింద పడ్డది. ఆ డ్రైవర్కి ఇచ్చాను నేను తీసుకొని, తిని మనలమ్మడాయన. ఇప్పటికీ నేను అన్నగా బస్ డ్రైవర్ అయిన ఆయన అన్నగా అనిపించాను. ఆ రోజు మామిడి పండు ఇచ్చిన కదా నాకు అంటాడు. అప్పుడు సురేష్ షేట్ ట్రాక్టర్ నడిపిస్తుండే ఆయన, ఇప్పుడు బస్సు నడిపిస్తుండు. మొన్న పొడంపల్లిగా అనిపించింది. నన్ను చూడాలని నవ్వుతాడు. ఏం నడుస్తాడు తెలుసా? కాలంలో పండు దొరికిందని. అప్పుడు సీజన్ కాదు, సీజన్ అయిపోయి 1 నెల అయిపోతుంది. అప్పుడు అది అమ్మ కొమ్మకు లాస్ట్కున్నట్టుంది, అది పడ్డది. అది తీసి ఆయనకి ఇచ్చాను. ఆ ఒక్క పండుని తెచ్చినందుకు మేము ట్రాక్టర్ కిరాయి కొండ పోయినాం 250. అప్పుడు సురేష్ షేట్కు ఈ బెందరు దీనికి తక్కువ పడ్డదని తెచ్చినాం. 250 తెస్తే 250 ఒక ట్రిప్ ట్రాక్టర్. అది ఆడపోయి దిగబడ్డందుకు నేను లింగాయపల్లి ఆనందం, ఇంకోళ్ళు మాతోని ఒక్కొక్కళ్ళు, నువ్వు అమ్మలే ముగ్గురేమో ఉన్నాం. ఇక మొత్తం నింపినాక మధ్యాహ్నం దిగబడ్డది. ఆ పంట దొరికి ఆయన పంట నుంచి నవ్వుతున్నాడు, అందుకు ఆయన కూడా ఉన్నాడు. ఆడ సగం కాల్ చేసినాం. చేసినాక ఆయన అన్నాడు మళ్ళీ దింపితే మళ్ళీ దిగబడతారు సార్, సగం వేసేద్దాం పని అని. పాపం మన ముగ్గు కిరాయి ఇస్తే మన దగ్గర పైసలు ఇంకా 250. ఆ డ్రైవర్ పాపం ఒకటే కిరాయిలో 2 ట్రిప్పులు తిరిగినాడు. సగం ఒకసారి వేసిపోయాడు. చెప్పాలి, మామిడి పండు ఆయనకి ఇస్తే ఇట్లుంటుంది. అది మామిడి పండు మన మీద తింటే ఒకటి పన్ను వేసిన అయిపోయిందని సగం రాయనే ఉంటుంది. ఇంకా 250 ఇస్తే లేకుంటే ఇవి అంటాడు. మీకు అర్థమైందా ఇప్పుడు?
వాళ్ళు ఏదైనా దొరకగా నాకని తీసుకొని తినకండి. ఆ పక్కలో చూడండి, ఆయనకి ఇస్తే మంచిదా చెప్పండి, నాకు ఇస్తే మంచిదా ఆలోచించి పనిచేయండి. అర్థమైందా? ప్రైజ్లా చూడండి, మేలు ఎప్పుడు చెడిపోదు. ఒక్క మాట కూడా ఆయనకి ఇచ్చినందుకు ఒక ట్రాక్టర్ దిగబడి 2 ట్రిప్పులు తిరిగాడు, ఒక కిరాయి 2 ట్రిప్పులు వచ్చాడు. చూసారా? ఆయనకు మనసు అరిగిపోయింది, ఇదేంటి సారు పండు దొరికి ఆయన తినాలి కానీ నాకు ఇచ్చిండు అనుకున్నాడు ఆయన, అంతే. అదే ఆయనకి చిన్న చిన్న పెద్దవి అడగొట్టాయి మనిషిని. చిన్న విడతారనే చెడ పేరు వస్తుంది, చిన్న విడతారనే మంచి పేరు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పెద్ద విడతారు రాదు, ఇట్లానే పెద్ద పెద్దవి. ఇప్పుడు ఎవరు కూడా, మీకు మాట చెప్పాలంటే, ఎవరు కూడా రాగానే బియ్యం చెత్తిస్తే కొడవ అనరు, నీళ్ళు ఇస్తే తాగంటారు. ఆ నీళ్ళు తెస్తాయి పోగానే, కడుపు చల్లగా ఎండలు వచ్చినాం, మంచిగా చల్లగా నీళ్ళు ఇచ్చినావు అంటారు, చల్లగా తైలంపులు పోసినావు అంటారు, ఐదు ఆకలితో వచ్చిన అప్పటికప్పుడు చల్లగా పచ్చిపులుసు విసికి తినబెట్టినావు అంటారు. కొంచెం మనిషినాయి. అర్థమైందా? మీకు ఇంకో మంచి మాట చెప్పాను, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎప్పటికీ ఉండరు, వాళ్ళు ఉండేది 2-3 పూటలు. ఆ 2-3 పూటలు ఎంత మంచిగా చూసుకునేది మీరు 2-3 పూటలు, 1 రోజు 2 రోజులు, మీ పేరు వాళ్ళ బ్రతుకు కాలం అంతా గుర్తుంటుంది. చాలామందికి తెలియదు. మీ ఇంటికాడ ఉంటారు 2-3 పూటలే, కానీ మిమ్మల్ని గుర్తు చేసుకునేది వాళ్ళు బతికినాక గుర్తు చేసుకుంటారు. ఆ చెట్టు ఒకటే పండించింది మాకు, మేము చెప్పినప్పుడల్లా, మేము కలిసినప్పుడల్లా గుర్తుకొస్తుంది ఆ చెట్టు. అర్థమైందా? అందు గురించి అన్నం పెట్టిన వాళ్ళు ఈపుల కొట్టిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోరాటాలు, మేలు చేసిన వాళ్ళను కీడు చేసిన వాళ్ళను ఎప్పుడు అది మర్చిపోదామని అసలు మర్చిపోనే రాదు. అది అట్లా సందర్భాలు మీరు గుర్తుగా కన్నమ్మగడ్డ వచ్చి నిలబడుతుంది, అంతే. అర్థమవుతుంది? అందు గురించి ఇలాగా ఎవరైతే దుష్టులు ఆలోచించకుండా, నడవకుండా, పాపల మార్గం నిలవకుండా, అపవాసకులు కూర్చునే చోట కూర్చోకుండా ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఫలించే చెట్టు వాళ్ళే ఉంటారు. మొదటి ఎట్లుంటారు చెప్పండి? ఫలిస్తూనే ఉంటావు నువ్వు, అంతే. నీ చెయ్యి ఎప్పుడు ఖాళీగా ఉండదు, గుర్తుపెట్టుకో. నీ ఇంట్లో అన్నం ఎప్పుడు తక్కువ ఉండదు, నీ గరిసెలలో ధాన్యం ఎప్పుడు తక్కువ ఉండదు, ఎప్పుడు నీ ఇంట్లో వడ్ల సంచులు నీకు అట్టనే ఉంటాయి. నీ చేతుల్లో ఎంత తక్కువ ఉన్నా కనీసము ఒకరికి సాయం చేసేటట్లే ఉంటావు. నువ్వు బ్రతికినన్ని రోజులు, మళ్ళా బ్రతుకు కాలం అంత కొన్ని రోజులు కాదు, నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో అన్ని రోజులు నిన్ను ఒకరికి ఇచ్చేటట్లే ఉంచుతాడు దేవుడు. ఎందుకు? నువ్వు దేవుని యందు సంతోషిస్తున్నావు కనుక, దేవుని మార్గంలో నడుస్తున్నావు కనుక, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తలేవు కనుక నువ్వు పచ్చని చెట్టు వలె ఉంటావు, ఫలించే చెట్టు వలె ఉంటావు. ఫలించే చెట్టు ఏం చేస్తుంది? చెట్టు పనులు అయితే ఏం చేస్తుంది? ఇతరుల ఆకలి తీరుస్తుంది. నువ్వు ఫలించే చెట్టు అంటే అర్థం ఏంటి? ఇతరుల ఆకలి తీర్చినప్పుడే నువ్వు ఫలించే చెట్టుకు పోల్చబడతావు. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే ఇతరుల ఆకలి తీరుస్తావో, ఇతరుల దాహం తీరుస్తావో, నీకు వచ్చే పేరు ఏంటంటే ఏంటి చెప్పండి? ఫలించే చెట్టులాగా మంచి పేరు వస్తుంది. ఆకలి తీరుతుంది. వాళ్ళు ఆకలి తిరిగిపోయేటప్పుడు ఉంటే పెద్ద మనసులు, అది ఇప్పటోళ్ళు ఏదో బాయ్ అది అనుకుంటూ వదలని అప్పుడు అట్లా నీ కడుపు చూడు, కడుపు సలవు అంటే అర్థం ఏంటి? మీ బుర్ర ముందుకు వచ్చున్నాకన్నట. కడుపు సలవు అంటే అర్థం ఏంటి? మీ పిల్లలు దీవించబడుగా. కానీ ఇంకొక మాట అంటారు, ఇంకో మాట ఏమంటారు తెలుసా? నిండు 100 ఏళ్ళు బ్రతుకుదువుగాక. చూశారు అప్పట్లో మాట? పెట్టింది కొంచెం అన్నం, ఆమె ఇచ్చిన ఆశీర్వాదాలు 2. ఒకటి చెప్పండి, నీ కడుపు చల్లగా ఉండాలి. రెండోది చెప్పాలి, నిండు 100 ఏళ్ళు బ్రతుకుదువుగాక. చూశారా? ఎప్పుడు అవి ఎప్పుడు? దీని తర్వాత వచ్చినాయి మీరే చెప్పండి. అరే దీని తర్వాత ఇట్లాని చేయి తుడుచుకుంటే అప్పుడు వచ్చిన మాట అది. అర్థమైందా? దేవుని బిడ్డల ఇంటికి ఎవరన్నా వస్తే దాహంతో వస్తే దాహం తీరాలి, ఆకలితో వస్తే ఆకలి తీరాలి, అవసరతతో వస్తే అవసరత. ఈ రోజులలో మేలు చేయకుండా అయిపోయింది. ఎందుకు మేలు చేయ? మోసగాళ్ళు ఎక్కువైంది. ఎట్లయింది చెప్పండి? మోసం చేసేటోళ్ళు ఎక్కువైన కనుక భిక్ష వేసేటోళ్ళు కూడా తక్కువైంది. వాళ్ళు భిక్ష పడుకుంటారు, కొండపోయి అప్పులిస్తాం. ఒక భిక్షగాడు అప్పిస్తే 100 మంది భిక్షగాలకు భిక్ష వేసేటోళ్ళు ఉండరు, తెలుసా మీకు? అంతేనా కాదా?
భిక్షమాడుకుంటారు పొద్దంతా. ఏం చేస్తున్నారు వాళ్ళు? అప్పులు ఇస్తున్నారు. అన్న ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా ఇష్టాకల్లా పాపం 100 మంది భిక్ష వెళ్ళి అందరి దృష్టిలో ఏమైపోతుంది? వాళ్ళకేం తక్కువ, వాళ్ళే అప్పులు ఇస్తున్నారు. చూసారా? కనుక దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. నిన్ను నన్ను దేవుడు ఎందుకొరకు ఏర్పరచుకున్నాడంటే పచ్చని చెట్టు వలె ఉండడానికే. గట్టి స్తోత్రం చెల్లిద్దాం. అనేకులకు నీడనివ్వడానికి, అనేకుల ఆకలి తీర్చడానికి, అనేకుల అవసరతలు తీర్చడానికి దేవుడు మనలను చెప్పాలి. ఏం చేసిండు చెప్పండి? ఏర్పరచు. ఇప్పుడు నేను పైసా ఎందుకు కొడతలేదనే సంగతి కూడా చెప్తాను. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్లు అన్నారు ఈ హాస్పిటల్లో తగ్గదు, పెద్ద హాస్పిటల్కి పోవాలన్నారు. పెద్ద హాస్పిటల్కి పోవాలంటే ఆ పెద్ద హాస్పిటల్కి పోయేదానికి హైదరాబాద్కి పోయేదానికి పైసలు ఎక్కువ కావాలి కనుక ఆ ఇంటి ఆయన ఏ దవాఖానలో పడతలేరు, పెద్ద హాస్పిటల్కి పోవాలన్నట, కొన్ని పైసలు తీసుకురా అని ఒక ఆయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే సరే అంత ఆపదలో ఉన్నాడు కదా, సాగు బ్రతుకులో ఉన్నట, బతికి తిట్టినన్ను అవుతుందని సరే అని కొన్ని పైసలు నువ్వే వచ్చుకోండి అంటే ఆయన వచ్చి పోయినట. కొండపోయిన తర్వాత వీళ్ళు కొండపోయినాయి దాదాపు 15,000 అనుకోండి. ఎన్ని చెప్పండి? 15,000 కొండపోయింది అనుకోండి. అప్పుడు ఆడ ఖర్చు అయినాయి 6,000 అయినాయట. 8,000 చెప్పండి. 6,000 ఖర్చు కాగానే మళ్ళీ వద్ద కొండవాళ్ళకి 9,000 ఇవ్వన్నా ఇవ్వద్దా? ఇవ్వాలి. ఆ 9,000 ఇచ్చుడు కాదు కదా, ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి 15,000 కొండపోయినాయి కాకుండా ఊర్లో 10,000 దవాఖాన పోతాను బట్టి ఇంకోళ్ళు ఇచ్చారట. ఎన్ని ఇచ్చారు చెప్పండి? 10,000 ఇచ్చారట. అయితే ఇది చేసింది ఏంటో తెలుసా? ఒక ఇక్కడికి వెళ్ళి కొండపోయినాయి దవాఖాన సరిపోయినాయి, ఇంకో 10,000 ఆ నెల అంతా తినుడు తాగుడట. అప్పెంత? ఎన్ని జాగాలు అయింది ఇప్పుడు? దవాఖానకి ఎన్ని జాగాలు అయినాయి? ఎన్ని జాగాలు ఖర్చు అయినాయి? మంచిగా అర్థం చేసుకోండి అమ్మా. దవాఖానకేమో ఒక దిక్కడికి వెళ్ళి వచ్చినాయి ఖర్చు అయినాయి, కానీ అప్పెడిది ఎన్ని దిక్కులు అయింది? ఆపెక్కడిది? దవాఖానకి వెళ్ళి వచ్చినాక తూకావు తూపియో అంటే నువ్వు తిను నేను తింటా, నువ్వు తాగు. ఈ రోజుల్లో అప్పులు ఎందుకు పెరుగుతున్నావు ఒకసారి అర్థం చేసుకోండి. దవాఖాన పోయి రాగానే కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి కారంతో తినుకుంటూ ఇచ్చిన వాళ్ళకి గడితే నువ్వు అడగక ముందే ఇస్తావు, మళ్ళీసారి నీకు ఎత్తిన వస్తాయి. ఇప్పుడు దాన్ని ఎందుతో కలిసింది, అయిపోయింది. రేపు మళ్ళా అప్ప కింద మీద ఉన్నాడు పైసలు పంపి అంటే ఏమనిపిస్తుంది? మీరే చెప్పాలి. ఆపద ఊతున్నా నడకచ్చిద్దాం అనిపిస్తా అనిపించదా? ఇది అన్నట్టు ఇప్పుడు సమాజం నడితే అట్లే పైసలు కొడతలేదు. ఇది గుర్తుకొస్తుంది. ఏది గుర్తుకొస్తుంది? మొన్ననే 2 దిక్కులు తెచ్చుకున్నారు. ఒకటి ఏమో దీనికి పెట్టుకున్నారు కదేమో, దీనికి పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి ఇచ్చిన ఇట్లా అన్నట్టు పైసలు కొట్టకపోవడానికి నమ్మకం ఉండలేదు మనిషికి. అంటే మనం ఏ రోజులలో ఉన్నాం ఇప్పుడు? నమ్మకం పోగొట్టుకుంటున్నా. వాళ్ళేమనుకుంటారు? మస్తు హుషారు, మనం నెల ఎట్లా కట్టాం అనుకుంటారు, కానీ ఈ నెల ఎట్లా కట్టినాం అనుకుంటారు, కానీ ముందటి నెల ఎట్లా గడుస్తుంది అనుకుంటున్నారు. నేను చెప్పింది అర్థమవుతుందా? ఈ నెల భలే హుషార్థం కలిపినాం అనుకుంటారు, కానీ పాపం ఫిబ్రవరి ఇంకా మార్చిన సంగతి మర్చిపోతారు. ఫిబ్రవరి తర్వాత ఉంటుందా ఉండదా? అది మర్చిపోతారు. ఈ రోజులలో చాలామంది ఈ మేలు చేసిన తక్కువ కావడానికి 2 కారణం. ఒకటి ప్రేమ తగ్గుతుంది. ప్రేమ తగ్గడానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారము స్వార్థం పెరుగుతుంది. మనిషి హృదయములో స్వార్థం పెరిగింది. ఏం పెరిగింది? మనిషి హృదయంలో స్వార్థం ఎందుకు పెరిగిందంటే ఇతరుల పొరుగువారిపై ప్రేమ తగ్గింది. పొరుగువారిపై, చుట్టాలపై, బంధువులపై, స్నేహితులపై ప్రేమ ఎందుకు తగ్గిపోతుందంటే మనిషి హృదయంలో ఏం పెరుగుతుంది చెప్పండి? స్వార్థం పెరుగుతుంది. అప్పుడు పెద్ద మనుషులలో స్వార్థం తక్కువ ఉండేది, ప్రేమ ఎక్కువ ఉండేది. ఇప్పుడు స్వార్థం ఎక్కువైపోతుంది, ప్రేమ తక్కువైపోతుంది. అంటే మనం ఇంత ఎక్కడ పోతున్నాం అంటే ప్రేమ లేని రోజులలోకి వెళ్ళిపోతున్నాం. కఠినంగా ఆ మనిషి బాధపడుతున్నా సావని నాకేమని పక్కకు చూసుకుంటూ పోతున్న రోజులలోకి వచ్చేసాం మనం. అప్పుడు తెలిస్తే బాధపడేవారు, రేపు అలాంటి వ్యక్తి బాధలు ఉన్నట్టు ఎట్లనో తర్వాత బతికి ఎట్లనో తెలుపుకుంటాడు అని బాధపడి అది లేకుండా ఆలోచన చేసి ఇచ్చే రోజులలో ఉన్నట్టు. ఇప్పుడు అట్లా కాదు, పక్కకే బాధపడుతున్నా ఇచ్చే రోజులు కావు. అంటే అంత పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు కనుక గుర్తుపెట్టుకో,
దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో